ఇది వచ్చేసి మనకి 2015 మోడల్ అండి. ఇది ఈటీఎస్ విఎక్స్ అండి. ఇది డీజిల్ వెహికల్. ఇది 86,000 తిరిగింది. 680 నెగోషియబుల్ అవుతుంది. సో 2015 మోడల్. సో ఈ ఈటీఎస్ మీకు తెలుసో తెలియదు, ఈటీఎస్ అయితే ఎంత డిమాండ్ అయినా అంత డిమాండ్ ఉన్న వెహికల్. సో మన దగ్గర 2 వెహికల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. సో వాళ్ళు చాలా తక్కువ రావడం రేర్గా. ఒకటి 13, 14 ఏదో ఉంది, అండ్ ఇది వచ్చేసి 15 మోడల్ ఉంది, సిల్వర్ కలర్. సో దీంట్లో ప్లేస్ పైన మేము చెప్పాల్సిన అవసరం లేదు. టొయోటా అంటేనే మనకి ఇంజన్ బాగుంటుంది, అరౌండ్ 5 lakh kilometers వరకు తిరుగుతుంది, బాడీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. అండ్ దాంట్లో డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా బాగుంటుంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో కూడా. నెక్స్ట్ విషయం మనం వచ్చేసి స్కోడా ఆక్టేవియా అండి. సో దీనికి కస్టమర్ చాలా ఉంటారు. ఇది వచ్చి ఆక్టేవియా ఎలిగెన్స్ 2015 మోడల్, 72,000 డ్రివెన్ అయింది, డీజిల్ ఆటోమేటిక్. ఇది 11 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఆక్టేవియా కావాలనుకుని చాలామంది అడుగుతుంటారు, బట్ ఇక మరి తక్కువ వస్తుంది అనుకుంటలేదు, మరి తెలియదు. బట్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ ఆక్టేవియా. ఈ మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి వెహికల్స్. సో 73,000 తిరిగింది ఆటోమేటిక్. సో దీనికి ఉన్న కస్టమర్ దీనికి ఉంటారు. సో ఇది వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇక దీని ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ కూడా అయితే మనం ఇక చెప్పాలి ఫీచర్స్ గురించి, ఇంకా ఇంటీరియర్ కానీ చెప్పడానికి అవసరం లేదు. వెహికల్ అయితే సూపర్ ఉంటుంది. సో వెల్కమ్ టు ఆటోకార్ అండి. ఆటోకార్లో ఉన్నాం. ఇది బిసైడ్ రత్నదేవి సూపర్ మార్కెట్ మదపూర్లో ఉంది. ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే లో బడ్జెట్లో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి, లైక్ కొత్త నేర్చుకునే వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలన్న వాళ్ళకి కొన్ని వెహికల్ చూపిస్తాను. సో పర్టికులర్గా దాన్ని అంటే లైక్ చూడొచ్చు, అలా చూపించుకుంటూ వెళ్తాను. ఇది 2008 మోడల్ శాంట్రో GLS ఎల్పిజి. సో కంపెనీ ఫిటెడ్ ఎల్పిజి ఉంది, కలర్ కూడా చూడొచ్చు, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో ఈ వెహికల్స్లో మెయిన్ 56,000 kilometers జరిగింది, 220 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది అందరూ అనుకోవచ్చు 8 మోడల్ 15 years అయిపోయింది, దీనికి మళ్ళీ నీకు 2 లక్షలు అయింది అని చెప్పేసి. సో వెహికల్ ఎప్పుడు కానీ జీరో కాదండి, ఎప్పుడు కానీ జీరో కాదు. వెహికల్ కండిషన్ బట్టే వాల్యూ ఉంటుంది. మనకి 150 నుంచి 2 lakh బడ్జెట్లో వస్తుంది. సో ఏంటంటే మనకి ఆల్రెడీ ఫిట్నెస్ చేయించారు. ఫిట్నెస్ అంటే మళ్ళీ ఇంకా 5 years ఆల్రెడీ ఫిట్నెస్ ఉంది వెహికల్కి. సో ఫిట్నెస్ అంటే మన ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ ఫిట్నెస్ చెప్పింది. సో పెట్రోల్ వెహికల్ కాబట్టి మనం మళ్ళీ ఫిట్నెస్ చెప్పించుకొని యూజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నా నంబర్ ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9394601112. నా పేరు శ్రీనివాస్ అండి. సో అంటే అందరూ ఏమనుకుంటారంటే అదే 2 లక్షల దీనికి 815 సంవత్సరాలు అయిపోయింది కదా అని అనుకోవచ్చు. బట్ ఆల్రెడీ 5 years ఫిట్నెస్ ఉంటుంది, వెహికల్ తక్కువ తిరిగింది, వెహికల్ మంచిగా ఉంది. సో అది చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి వేగనర్ అండి. ఇక ఇది కూడా 570, 535 బడ్జెట్లో ఉంది, లైక్ ఎక్కువ బడ్జెట్లో ఉంది. బట్ పక్కగా ఉంది కూడా చూపిస్తున్నాను. 2017 మోడల్ విఎక్స్ఐ ఆటోమేటిక్ అనేది. అండ్ కిలోమీటర్స్ వచ్చి మనకి ఓన్లీ 51,000 kilometers డ్రివెన్ అయింది, 535 నెగోషియబుల్ అవుతుంది. విఎక్స్ఐ కాబట్టి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ మినిమం ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం చూసేది ఆల్టో 800. సో ఇది చూసాం కదా, మనం వచ్చేసి 2014 మోడల్ 1 lakh తిరిగింది. ఇది 330 నెగోషియబుల్ అవుతుంది. అంటే మనకి 2.5 నుంచి అరౌండ్ 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. సో వెహికల్ కూడా గ్రే కలర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో తక్కువ బడ్జెట్లో 2.5, 3 lakhs, 2 lakhs ఈ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి మనం వెహికల్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇట్లా మీరు చూడొచ్చు వెహికల్స్ చాలా ఉంటాయి, బట్ తక్కువ బడ్జెట్లో వాళ్ళకి కూడా మనకి వెహికల్స్ వ్యూస్ వెళ్ళాలి కాబట్టి మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇది 2008 మోడల్ ఆల్టో ఎల్ఎక్స్ అండి. మన 210 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా ఏంటంటే ఆల్రెడీ 5 years ఫిట్నెస్ చేయించింది. 2008 మోడల్ అయినా మనకి 5 years ఫిట్నెస్ ఉంది. 5 years మనం మళ్ళీ ఫిట్నెస్ చేయించుకునే అవసరం లేదు. వెహికల్ 62,000 తిరిగింది. ఇది కూడా మనకి 150 నుంచి అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి ఇది శాంట్రో. ఇది కూడా ఏంటంటే 2008 మోడల్. దీంట్లో కూడా మనకి లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. ఇది కూడా 8 మోడలే. ఇది కూడా కలర్ కూడా చూడొచ్చు. సో ఇది కూడా మనకి ఏంటంటే అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. కలర్ కూడా బాగుంది. సో 8 మోడలే, మళ్ళీ 5 years ఫిట్నెస్ ఉంటుంది. 5 years ఫిట్నెస్ చేసే ఉంటుంది. ఫిట్నెస్ చేసిన వెహికల్స్ ఇక్కడ సేల్ చేస్తారు. దీంట్లో మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి, ఫ్రంట్ పవర్ విండోస్. అలా వచ్చి మనకి ఎర్టిగాలు, జైలోలు ఇవన్నీ వెహికల్స్ అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఇక ఇది కూడా మనకి అరౌండ్ 3 lakh బడ్జెట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్. 2009 మోడల్ మ్యాగ్నా ఆటోమేటిక్, 60,000 kilometers, 350 నెగోషియేట్ అవుతుంది. అండ్ అరౌండ్ 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. సో తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి వెహికల్ అనేది బెస్ట్ వెహికల్ అండి ఇది. సో మనం నెక్స్ట్ చూస్తున్నాం 2007 మోడల్. ఇది ఆల్టో. ఇది కూడా మనకి మళ్ళీ 5 years ఆల్రెడీ ఫిట్నెస్ చేసి ఉంది. 4 years ఫిట్నెస్ ఉంటుంది. 1,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 150 బడ్జెట్లో వచ్చేస్తుంది. 150-160 బడ్జెట్లో రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మీరు అనుకోవచ్చు ఇది ఈ మోడల్కి ఇంత ప్రైస్ పెట్టచ్చా అని చెప్పేసి.
యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు బయట మార్కెట్లో ఈ మోడల్కి 50,000కి వస్తున్నాయి, 70,000కి వస్తుంది, 80,000కి వస్తుంది అంటే వెహికల్ క్వాలిటీ కండిషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని అంటే ఈ మోడల్స్ ఎక్కువ రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రస్ట్ వచ్చేసి ఆయిల్ లీకేజెస్ అయ్యి ఇంజన్ ప్రాబ్లమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆ వెహికల్స్ మాత్రం మనం ఇక్కడ ఉండవు కాబట్టి, సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది కాబట్టి మన క్వాలిటీ బట్టి కూడా ప్రైస్ అనేది మార్కెట్లో వ్యారీ అవుతుంది అనమాట.